వనపర్తి జిల్లాలో రైతుల కడుపు మంట కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ తీరుపై విసిగిపోయిన అన్నదాతలు వనపర్తి మండలం కొత్తకోట రహదారిపై ధాన్యాన్ని పోసి నిప్పు పెట్టిన ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నెల 15 రోజులైనా ఇంతవరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని మండిపడుతున్నారు. లారీలు రావడం లేదని, మిల్లులకు పంపిన ధాన్యాన్ని దించకుండా వెనక్కి పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలు చేసే సోయి లేదని విరుచుకుపడుతున్నారు. రేవంత్ సర్కార్ వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే చావడం తప్ప మరి వేరే దిక్కు లేదంటున్నారు రైతులు. రైట్, ఇక వనపర్తి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్. అమూల్య, వనపర్తి జిల్లా వనపర్తి మండలం రాజాపేట గ్రామంలో రైతులు వడ్లను రోడ్డు మీద పోసి నిప్పంటించి నిరసన తెలిపారు. కొత్తకోట నుంచి వనపర్తి వెళ్లే రహదారిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గత కొన్ని రోజులుగా కూడా వడ్లను కొనుగోలు చేయట్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం సమయంలో 2 గంటల పాటు రోడ్డుపై బైఠాయించడంతో వనపర్తి కొత్తకోట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపుగా 40 రోజులు కావస్తున్నప్పటికీ కూడా రాజాపేట గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మిల్లులకు తరలించడం లేదని రైతులు చెప్తూ ఉన్నారు. మరోవైపు అకాల వర్షాలతోటి ధాన్యం బస్తాలు కుప్పలుగా పోసినటువంటి ధాన్యం కూడా తడిసిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఇటీవల 2 రోజుల క్రితము 2 లారీల్లో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకి తరలించగా అక్కడ మిల్లు యజమాని ధాన్యాన్ని దించుకోకపోవడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మిల్లుకు వెళ్ళినటువంటి ధాన్యాన్ని నూకలు ఎక్కువగా ఉన్నాయనేటటువంటి పేరుతోటి మిల్లు యజమాని దించుకోకుండా తిరిగి కొనుగోలు కేంద్రానికి పంపించడంతో రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక రకాలుగా తరుగు తీసినటువంటి సందర్భంలో తీవ్రంగా నష్టపోయినటువంటి రైతు తిరిగి మళ్ళీ కొనుగోలు కేంద్రానికి పంపించడం పట్ల తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సమన్వయ లోపం, మిల్లు యజమానులతోటి అధికారులు కుమ్మక్కు కావడం వల్ల ఇటువంటి పరిస్థితి నెలకొందని రైతులు చెప్తూ ఉన్నారు. ఓవరాల్ గా రైతులు మాత్రం వడ్లను అమ్ముకోవడానికి మాత్రం అరిగోస పడుతున్నారు. నెల 45 రోజుల పాటు కూడా కొన్ని చోట్ల కొనుగోలు చేయకపోవడంతో రైతులంతా కూడా కళ్ళల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. మరోవైపు క్వింటాల్ కి 10 కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారు. స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, మిల్లు యజమానులు కుమ్మక్కు కావడం కూడా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చుతుంది. అయినప్పటికీ కూడా కొనుగోలులో మాత్రం వేగం లేదు. తిరిగి వెనక్కి పంపించడంతోనే రైతులు ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కూడా మంత్రి జూపల్లి సమీక్ష చేసినప్పటికీ కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. కొనుగోలులో మాత్రం వేగం పెరగలేదు. మిల్లులకు ధాన్యాన్ని తరలించడంలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతుంది. ఓవైపు తీవ్రమైనటువంటి ఎండ, వడగాలులతో పాటు అకాల వర్షాలు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. నెల రోజుల పాటు కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది. మిల్లుకు వెళ్లే వరకు కూడా రైతుదే బాధ్యత కావడంతో తప్పనిసరిగా కొనుగోలు చేసి బస్తాల్లో నింపిన తర్వాత కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది. లారీ ఎప్పుడు వస్తుందా అని కూడా రైతులు ఎదురు చూస్తున్నారు. పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేయడంలో విఫలమైంది. ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేకపోవడంతో ఈ విధంగా దారుణమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్ని ఎకరాల్లో సాగైంది, ఎంత దిగుబడి వస్తుంది, ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, లారీలైంది, హమాలీలు, గన్ని బ్యాగులు, ఇటువంటి అంశాల మీద అధికారులు సమీక్ష చేయకపోవడం, ప్రణాళిక లేకపోవడం వల్లే రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అమూల్య. నరేష్, ఇప్పుడు మనం ప్రభుత్వం చూసినట్టయితే సరిపడా ఐకేపీ సెంటర్లు ఉన్నాయి, ధాన్యం కొనుగోలు జరుగుతుంది, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామని మాట్లాడుతుంది. బట్ రియల్ సిచ్యువేషన్ చూసినట్టయితే అసలు ధాన్యం మిల్లులకు వెళ్ళిన ధాన్యం కూడా అక్కడ కొనుగోలు జరగకుండా రిటర్న్ వస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే రైతుల పరిస్థితి ఏంటి? ఓవరాల్ గా ప్రభుత్వము మాత్రం కొనుగోలు చేస్తున్నాము, రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటున్నామని ప్రకటనలు మాత్రం చేస్తూ ఉన్నారు. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలంతా కూడా ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఆ క్షేత్రస్థాయిలో మాత్రం అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఎక్కడికక్కడ
ధాన్యం కుప్పలతోటి రైతులు కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారు. గన్నీ బ్యాగులకు సంబంధించి కూడా ప్రభుత్వమే ఇవ్వాల్సి ఉంటుంది, కానీ గన్నీ బ్యాగులను కూడా రైతులనే తెచ్చుకోమని కొనుగోలు కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఈ మరోవైపు జిల్లాలో లారీల కాంట్రాక్టుకు సంబంధించి కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు లారీలు లేకపోయినప్పటికీ కూడా వారికి ఈ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అప్పచెప్పడం కూడా ఈ లారీల ద్వారా మిల్లులకు ధాన్యం తరలింపులో ఆలస్యం జరుగుతూ ఉంది. ప్రధానంగా వనపర్తి జిల్లాలో వచ్చేసి 9 మందికి లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అప్పచెప్పారు. దీంట్లో ఎవరికి కూడా సొంతంగా లారీలు లేకపోవడం, గతంలో అనుభవం లేకపోవడం వల్ల కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలించడానికి బయటి వ్యక్తులను ఆశ్రయించడంతో వారంతా కూడా రాకపోవడము, ఎక్కువగా డిమాండ్ చేస్తుండడంతో లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ లారీల సరఫరాను చేయడంలో విఫలమయ్యారు. ఇది కూడా ఈ కొనుగోలులో తీవ్రంగా జాప్యం కావడానికి కారణంగా తెలుస్తుంది. అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు కొనుగోలులో వేగం పెంచుతున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడి బస్తాలు అక్కడే ఉన్నాయి, ఎక్కడి ధాన్యం అక్కడే ఉంది, మిల్లులకు మాత్రం పోవడం లేదు. మరికొన్ని రోజుల్లోనే ఈ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వారం 10 రోజుల్లో కొనుగోలు పూర్తి కావేమనేటటువంటి ఆందోళనలో రైతాంగం అంతా కూడా ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేదు. ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో కొనుగోలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.